భాషా సొల్యూషన్స్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు భావము, భావోద్వేగము అనే విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యద్భావం తద్భవతి అనే విషయాన్ని మనం వినే ఉంటాం. కానీ ఇక్కడ భావము అన్నప్పుడు సాధారణంగా అందరిలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే గుడ్ ఎమోషన్స్, పాజిటివ్ ఎమోషన్స్‌ని, నెగెటివ్ ఎమోషన్స్‌ని కూడా ఆ భావ రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాస్తవానికి భావము అన్నప్పుడు క్షమించడం, శాంతి, ప్రేమ ఇలాంటి విషయాలను భావం కింద చెప్పబడ్డాయి. భావోద్వేగము అన్నప్పుడు నిరాశ, నిస్పృహలు, పగ ప్రతీకారాలు, ఈర్ష్య, ద్వేషం ఇలాంటివన్నీ భావోద్వేగానికి సంబంధించినవి. అంటే సాధారణంగా ఎప్పుడూ కూడా భావపరమైనటువంటి ఆ తత్వంతో మనిషి ఉన్నప్పుడు అదే వాళ్ళ జీవితంలో మెటీరియలైజ్ అయ్యి అలాంటి సంఘటనలే మళ్ళీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ భావోద్వేగము అన్నప్పుడు ఎవరైతే ఏదైనా సంఘటన జరిగినప్పుడు దాని పట్ల ఎలా వ్యవహరించాలో తెలియక వాళ్ళల్లో ఈ భావోద్వేగం భావానికి తగ్గట్టుగా స్పందించకుండా ఉద్వేగభరితంగా వాళ్ళు స్పందిస్తారు. అందుకే అవి నెగెటివ్ ఎమోషన్స్‌గా మారిపోతాయి. ఎవరైతే ఎల్లప్పుడూ భావంతో ఉంటారో ఆ భావానికి తగ్గట్టు సంఘటనలు జరుగుతాయి. ఎవరైతే భావోద్వేగానికి లోనవుతారో అలాంటి సంఘటనలే మీ జీవితంలో జరుగుతాయి. అందుకే ఈ భావము, భావోద్వేగము అనే విషయాల గురించి మీకు స్పష్టంగా తెలిస్తే ప్రతీదీ నా జీవితంలో జరుగుతోంది అంటే దానికి కారణం నేనే అనే విషయాన్ని అందరూ చెప్తూ ఉంటారు. కానీ ఇలాంటివి నేనెందుకు కోరుకుంటాను? నన్ను నేను ఇబ్బంది పెట్టుకునేవి ఎందుకు కోరుకుంటాను? ఇలాంటివి ఎందుకు జరుగుతాయి అని అంటూ ఉంటారు. మీరు భావోద్వేగానికి గురవుతారు కాబట్టే, ఆ భావోద్వేగంలోంచే సంఘటనలు పుట్టుకొస్తాయి కాబట్టి మీకలాంటివి జరుగుతాయి. మీరు నిరంతరం ఒక భావంతో అంటిపెట్టుకొని ఉంటే, ఆ భావాన్ని మీ జీవితంలో ఏం జరిగినా మీరు క్షమించే గుణంతో ఉంటే అలాంటి సంఘటనలే జరుగుతాయి. మీరు ప్రేమతో ఉంటే అలాంటి సంఘటనలే జరుగుతాయి. మీరు శాంతితో ఉంటే అలాంటి సంఘటనలే జరుగుతాయి. మీరు అండర్‌స్టాండింగ్‌తో ఉంటే అలాంటి సంఘటనలే జరుగుతాయి. మీరు వాటిని తప్పుగా అర్థం చేసుకొని, అంటే అర్థం చేసుకోవాల్సిన రీతిలో అర్థం చేసుకోకుండా, అర్థం చేసుకోకూడని రీతిలో అర్థం చేసుకుంటే, అలాంటి అర్థం చేసుకోకూడని పరంగా అవి మీ జీవితంలో జరుగుతాయి. మీ జీవితంలో జరిగే ప్రతి దానికి కారణం మీరే. మీ భావోద్వేగాలే మీ జీవితం. మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు మూల కారణం మీరే. అందుకే ఈ భావము, భావోద్వేగం అనే విషయం గురించి లోతుగా మీకు అర్థమయ్యేలా ఈరోజు చెప్తున్నాను. నమస్తే.